నీట్ లో సీట్ రాలేదని చెప్పి బాధపడుతున్నారా? ఏం బాధొద్దు. మరి నీట్ కాకుండా ఇంకేమున్నాయి? దిస్ ఇస్ మాధురి, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు రమేష్ దేవబతిని, కెరియర్ కౌన్సిలర్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, బైపీసీ స్టూడెంట్స్ ఎక్కువగా నీట్ మీద ఆధారపడి ఉంటారు. మరి నీట్ లో సీట్ రాలేదు అనేటప్పుడు వాళ్ళకి ఆల్టర్నేట్ గా ఎలాంటి కోర్సెస్ ఉంటాయి? చాలా కోర్సెస్ ఉంటాయండి. అదర్ దాన్ అంటే నీట్లో బేసిక్గా వాళ్ళు ఎంబీబీఎస్, దాని తర్వాత బీడిఎస్, హోమియోపతి, ఆయుర్వేదిక్ ఈ మేజర్గా కోర్సెస్ ఉంటాయి. ఇది రానప్పుడు వాళ్ళకి ప్రతి స్టేట్లో కూడా స్టేట్ కౌన్సిలింగ్స్ ఉంటాయి, స్టేట్ ఎగ్జామ్స్ ఉంటాయి. మన దగ్గర తెలంగాణ వాళ్ళకి బీఫార్మసీ, ఫార్మ్ డి అగ్రికల్చర్కి లోకల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ అలాగే ఉన్నాయి. ఆ కౌన్సిలింగ్స్ కూడా అయిపోయాయి ఆల్మోస్ట్. ఇప్పుడు అన్ని కౌన్సిలింగ్స్ అయిపోయాయి. ఈ అన్ని కౌన్సిలింగ్లో సీట్స్ రాని వాళ్ళకి ఇంకా కూడా స్టేట్ హెల్త్ యూనివర్సిటీస్ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ కౌన్సిలింగ్ పెడతారు అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ కోసం. సో అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ రీసెంట్ గా బాగా డిమాండ్ వచ్చింది అనమాట. అంటే ఇది ఎన్హాన్స్డ్ కోర్సెస్ అంటే ఏంటి సార్? లైక్ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఉంది మీకు. ఇవన్నీ కూడా అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ కిందకే వస్తాయి అన్నమాట. ఫిజియోథెరపీ ఇంకా ఎలాంటి కోర్స్, ఆ కోర్స్ చేస్తే దేనికి ఎలిజిబుల్ అవుతారు? బేసిక్ గా నీట్ తర్వాత, నీట్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత స్టేట్ కౌన్సిలింగ్స్ అయిపోతాయి. స్టేట్ కౌన్సిలింగ్స్ అయిపోయిన తర్వాత స్టిల్ ఇంకా దేర్ ఆర్ అదర్ కోర్సెస్. లైక్ వాళ్ళు ఇక్కడ మనకి దోస్త్ ఉంటుందండి, దోస్తులో అప్లై చేసి బీఎస్సీ బయోటెక్నాలజీ, బీఎస్సీ జువాలజీ, బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ కూడా జాయిన్ అవుతూ ఉంటారు. ఇవి కూడా కాకుండా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వచ్చి బీఫార్మసీ, ఫార్మ్ డి ఇవన్నీ కూడా కాకుండా రీసెంట్గా మనకి ఏదైతే అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ ఉన్నాయో ఇవి చాలా పాపులర్ అండ్ డిమాండ్ కూడా ఉన్నాయి. బీఎస్సీ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ ఒకటి, ఇది చాలా డిమాండ్ ఉన్న కోర్స్ అనమాట. బీఎస్సీ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ ఇది ఇండియాలో అండ్ అబ్రాడ్లో కూడా జాబ్స్ ఉంటాయి. కాకపోతే వాళ్ళు ఎక్కడ చదువుతున్నారు, ఏ యూనివర్సిటీలో చదువుతున్నారు, ఏ కాలేజ్లో చదువుతున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే ఈ అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్కి ప్రాపర్ బోర్డు ఏం లేదనమాట. అంటే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంటుంది, పీసీఐ, బీఫార్మసీ వాళ్ళకి. సో మిగతా ప్రతి కోర్స్కి నర్సింగ్ కూడా నర్సింగ్ కౌన్సిల్ ఉంటుంది. బట్ అలైడ్ హెల్త్ సైన్సెస్కి దానికి సంబంధించిన కౌన్సిల్ ఏం లేదనమాట. అంటే కౌన్సిలింగ్ లేకుండా డైరెక్ట్ సీట్ వచ్చేస్తుంది. అంటే దానికి ఓన్లీ ఇంటర్మీడియట్ మార్క్స్ మీదనే ఇచ్చేస్తారు. నోటిఫికేషన్ ఇస్తారు. ప్రతి మెడికల్ కాలేజ్లో కూడా 20-30 సీట్స్ ఉంటాయి. నోటిఫికేషన్ ఇస్తారు, అప్లై చేసుకోవాలి, ఇంటర్బేస్ మార్క్స్ మీద ఇచ్చేస్తారు. సో జనరల్గా చాలా మందికి అవేర్నెస్ ఉండదు. వాళ్ళు మన కాలేజీ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్ కావచ్చు, అటు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్ కావచ్చు, రెగ్యులర్గా చూస్తూ ఉంటే వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు దాంట్లో అప్లై చేసుకుంటే వాళ్ళు కౌన్సిలింగ్ కూడా పిలుస్తారు. దీనికి డిమాండ్ ఎలా ఉంటుంది కోర్స్ జాయినింగ్ కి? డిపెండ్ అండి. అంటే వాళ్ళు స్టూడెంట్కి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, మార్క్స్ ఎలా ఉన్నాయి, ఇంటర్మీడియట్లో మార్క్స్ని బట్టి సీట్ అలాట్ చేస్తారు కాబట్టి మార్క్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు 4 years కోర్స్ చదువుకుందాం అనుకుంటున్నప్పుడు వాళ్ళు హాస్టల్ ఫీజు ఇవన్నీ కూడా బేర్ చేయగలరా లేదా. అంటే అక్కడ ఎలాగో వీళ్ళకి కాలేజ్ ఫీజు 10-15 వేలు ఉంటుంది ఈ కోర్సెస్కి. గవర్నమెంట్ కాలేజ్ కానీ ప్రైవేట్ కాలేజ్లో కౌన్సిలింగ్ త్రూ వస్తే మేనేజ్మెంట్ కోటాలో మళ్ళీ 1.5 lakh ఉంటుంది. కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఈ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. రీసెంట్గా హైదరాబాద్లో చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్ అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ స్టార్ట్ చేశాయి. 1 lakh నుంచి 2 lakhs వరకు ఫీజు ఉంటుంది పర్ ఇయర్. సో ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉన్నాయి వాళ్ళకి. ప్లేస్మెంట్స్ విషయంలో అంటే వాళ్ళు బేసిక్గా ప్రాపర్గా కోర్స్ నేర్చుకొని ఏ కాలేజ్లో చేస్తున్నారు అనేది మ్యాటర్ అండి. ఇక్కడ కొన్ని హైదరాబాద్లో చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ చేశారు, ఇన్స్టిట్యూట్ లాగా. అంటే వాళ్ళు ఇక్కడ క్లాసెస్ నడిపి వేరే స్టేట్లో ఏదో యూనివర్సిటీలో ఎగ్జామ్స్ రాపిచ్చి సర్టిఫికేట్ ఇస్తున్నారు. దానివల్ల వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏమీ ఉండదు, ఏ హాస్పిటల్తో వాళ్ళకి టైఅప్ ఉండదు. అలాంటి వాటిల్లో చేరడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి. సో అది కాకుండా ఇంకా రీసెంట్గా ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ అని ఒక కోర్స్ వచ్చింది. దానికి కూడా చాలా డిమాండ్ ఉంటుంది ఫ్యూచర్లో. అబ్రాడ్లో ఆల్రెడీ ఉంది, ఇండియాలో కూడా ఫ్యూచర్లో బాగా డిమాండ్ వస్తుంది ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్కి కూడా. ఇవన్నీ కానీ అప్పుడు మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు వాళ్ళు. బిఎస్ బ్యాచులర్ ఆఫ్ సైన్స్, అది 4 years కోర్స్. ఇక్కడ లోకల్లో 2-3 కాలేజ్లో ఉంది. ఉస్మాన్ యూనివర్సిటీలో, అప్లైడెడ్ కాలేజ్ లైక్ విశ్వేశ్వని కాలేజ్లో ఉందన్నమాట. సో అది చేసుకుని వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు. లేదు అంటే బీసీఏకి వెళ్తారు, మళ్ళీ బీసీఏ తర్వాత ఎంసీఏ చేసుకుని మళ్ళీ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తారు. లేదు అంటే ఇంకా బీబీఏ అడ్మినిస్ట్రేషన్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు బీబీఏ సైడ్ వెళ్తారు, అటు కూడా వెళ్ళొచ్చు. లేదు అంటే బీబీఏ ఎల్ఎల్బీకి కూడా వెళ్ళొచ్చు వాళ్ళు. డిపెండ్ ఆన్ స్టూడెంట్ చాయిస్ అనమాట. సో వాళ్ళ ఫ్యూచర్లో ఎలాంటి కెరియర్ ఇది చేయాలనుకుంటున్నారని డిసైడ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట కోర్స్. అయితే ఇప్పుడు మీరు అబ్రాడ్లో దీనికి ఎక్కువగా ఉంది అంటే మీరు ఇందాక చెప్పారు రేడియాలజీ కానీ, ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, లేదు అంటే ఇంకా ఫిజియోథెరపీస్, ఇలాంటి వాళ్ళకి అబ్రాడ్లో ఉంది అండ్ ఇక్కడ కూడా డిమాండ్ ఎక్కువ ఉందని చెప్పారు. సో పర్టికులర్గా ఈ కోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉండాలి అంటారు? అంటే ఇది డైరెక్ట్గా వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు అన్నారు కదా, పర్సెంటేజ్ ఆఫ్ మార్క్ ఎంత ఉండాలి?
మినిమం ఎలిజిబిలిటీ 50% అయితే ఉండాలండి. కొన్ని ఓకే. కాలేజెస్, యూనివర్సిటీస్ 45 రిజర్వేషన్ ఉంటే 40 కూడా తీసుకుంటారు. హ్మ్. బట్ అట్‌లీస్ట్ 50% ఉంటే వాళ్ళు అలాంటి కోర్సెస్ జాయిన్ అయితే వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు. ఓకే. మరీ 35%, 40%తో ఎళ్లి అది ఫినిష్ చేయలేకపోతే వాళ్ళకి కూడా 4 ఇయర్స్ చదివి 30% అంటే పాస్ కూడా ఓహ్! కాదు కదా! 35, ఓకే. 35% వాళ్ళు కూడా ఉన్నారు, వస్తారు. మాకు కాల్స్ వస్తా ఉంటాయి. సార్ జస్ట్ 40% ఉంది జాయిన్ హ్మ్. అలాంటి వాళ్ళు ఏదో బీఏనో, బీబీఏనో జాయిన్ అయితే హ్మ్. సో వాళ్ళకి కూడా కెరియర్‌లో ఏదో ఒక జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటది. అంటే టైం వేస్ట్ కాకుండా వాళ్ళు ఇప్పుడు ఈ 4 ఇయర్స్ చదువుతారు. ఇది పాస్ అవ్వలేదనుకోండి, ఆ 4 ఇయర్స్‌ని వెనక్కి తీసుకురాలేరు కదా టైంని. అవును. సో, ఇంకా ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి సార్? సో, బేసిక్‌గా ఈ పారామెడికల్ అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ ఏవైతే జాయిన్ అవుతున్నారో, వాళ్ళు హ్మ్. అందులో ఒక 25-30 కోర్సెస్ ఉన్నాయండి. అవన్నీ లిస్ట్ ఇస్తాను. మీరు డిస్‌ప్లే చేయండి. చాలా హ్మ్. కోర్సెస్ ఉంటాయి. రీసెంట్‌గా చాలా యాడ్ అయ్యాయి. ఈ ఓకే. కోర్సెస్ అందరూ ఎక్కడ జాయిన్ అవుతున్నా గానీ, వాళ్ళు ఏంటి అంటే కాలేజీ ఓన్లీ కోర్స్ మీదనే హోప్ పెట్టుకోకుండా నెక్స్ట్ ఫర్దర్ ఎడ్యుకేషన్ కూడా ఎళ్తే ఇండియాలో గానీ, అబ్రాడ్‌లో గానీ మంచి జాబ్స్, మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే. సో, అండ్ ఇంక చాలామంది లాంగ్ టర్మ్‌కెళ్తారు. హ్మ్. మళ్ళీ అబ్రాడ్‌కెళ్తున్నారు ఎంబీబీఎస్ హ్మ్. కోసము. ఎంబీబీఎస్ అబ్రాడ్ ఈ ఇయర్ కొంచెం డిమాండ్ తగ్గింది. అది కాదు అంటే ఇప్పుడు చైనా వెళ్తున్నారు. రీసెంట్‌గా హెల్త్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్, పబ్లిక్ హెల్త్ సైన్స్ కోర్సెస్ ఉన్నాయి. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ కోర్సెస్ వచ్చేసాయి. అగ్రికల్చర్ ఉంది. వెటర్నరీ సైన్స్ ఉంది. ఎన్ నంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయండి. యానిమల్‌కి సంబంధించిన కోర్సెస్ చాలా ఉన్నాయి. ఫిషరీస్‌కి సంబంధించిన కోర్సెస్ చాలా ఉన్నాయి. అగ్రికల్చర్ ఇంజినీరింగ్ గూడా ఉంది. ఇంకా అవి కౌన్సెలింగ్స్ జరుగుతా ఉన్నాయి. సో, డిపెండ్ ఆన్ వాళ్ళ చాయిస్ ఏంటి? స్టూడెంట్ వాళ్ళు ఓన్లీ ఒక 2, 3 ఇయర్స్ లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళ ఓన్లీ గోల్ ఎంబీబీఎస్ ఇవే ఉంటాయన్నమాట. ఎంతసేపు మెడిసిన్ చేయాలి అనే ఉంటది. అది హ్మ్. కాదు అనుకున్న వాళ్ళకి మెడిసిన్ రిలేటెడ్ డెంటల్ ఉంది, హోమియోపతి ఉంది, ఆయుర్వేదిక్ ఉంది. ఇవి కాదన్నప్పుడు మళ్ళీ ఫార్మ్-డి 6 ఇయర్స్ కోర్స్ ఉంది. ఇది ఈక్వల్ టు డాక్టర్, బట్ వాళ్ళేంటి అంటే ట్రీట్మెంట్ చేయడానికి ఇది ఉండదు. సో, ఇండియాలో అంత డిమాండ్ లేదు. హ్మ్. వాళ్ళకి మామూలుగా దుబాయ్ ఇటు సైడ్ ఎళ్తే జాబ్స్ బావుంటాయి. ఓకే. సౌదీ అరేబియా ఇటు సైడ్ చాలా కంట్రీస్‌లో గూడా వాళ్ళకి డిమాండ్ ఉంది. ఇబ్రాడ్‌లో గూడా తీసుకుంటారు. సో, ఫార్మసీ మళ్ళీ బీ ఓన్లీ బీఫార్మసీతో ఆగిపోతే చిన్న చిన్న జాబ్స్ ఉంటాయి. మళ్ళీ హ్మ్. వాళ్ళు ఎంఫార్మసీ చేసి ఫర్దర్‌గా పీహెచ్‌డీ చేసే వాళ్ళకైతే మళ్ళీ దాంట్లో గూడా మంచి జాబ్సే ఉంటాయి. గ్రోత్ ఉంటుంది. గ్రోత్ ఉంటుంది. అంటే మనం చేసుకునే పాత్‌ని బట్టి అది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. యెస్. ఇంకా బెస్ట్ కోర్సెస్ ఇందులో బైపీసీ రిలేటెడ్‌గా అంటే మీరేం చెప్తారు? బైపీసీ బెస్ట్ కోర్సెస్ అంటే అండి రీసెంట్‌గా చెప్పాను గదా! ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ ఒకటి స్టార్ట్ చేశారు. అది గూడా హ్మ్. బానే ఉంది. అండ్ ఇంజినీరింగ్‌కొస్తున్నారు వాళ్ళు. బ్రిడ్జ్ కోర్స్ తీసుకొని బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ కూడా జాయిన్ అవుతున్నారు. ఈ ఇయర్ చాలామంది ఇంజినీరింగ్ జాయిన్ అయ్యారు. అపోలో యూనివర్సిటీ చిత్తూరులో ఆల్మోస్ట్ 10+ బైపీసీ స్టూడెంట్స్ ఇంజినీరింగ్ జాయిన్ అయ్యారు వాళ్ళు. హ్మ్. మ్యాథ్స్ బ్రిడ్జ్ కోర్స్ తీసుకొని ఇక్కడ 2 ఇయర్స్ అండ్ థర్డ్ ఇయర్ యూకే ఎళ్లి యూకేలో ఫినిష్ చేస్తారనమాట ఓకే. ఇంజినీరింగ్. సో, అట్లా స్టూడెంట్ చాయిస్ అండ్ బడ్జెట్ పేరెంట్స్ గూడా వాళ్ళు కొంతమంది ఇప్పుడు హైదరాబాద్ నుంచి అనుకున్న వాళ్ళు హైదరాబాద్‌లోనే చదివించాలని. కొంతమంది అదర్ స్టేట్ పంపించడానికి కూడా రెడీ ఉంటారు. సో, వాళ్ళ స్టూడెంట్ చాయిస్ ఇంట్రెస్ట్, పేరెంట్ చాయిస్ ఇంట్రెస్ట్, వాళ్ళ బడ్జెట్ చాలా ఉంటాయన్నమాట. అంటే ప్రతి ఒక్కళ్ళకి అందరికీ మనం ఒకే కోర్స్ చెప్పలేమండి. అవును. ఇండివిడ్యువల్‌గా వాళ్ళ డిపెండ్ ఆన్ వాళ్ళ యొక్క కెరియర్ వాళ్ళకి ఎలా ఇది అనే దాన్ని బట్టి మనం సజెస్ట్ చేయగలుగుతాం. ఓకే అండి. థాంక్ యూ. అది.